హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో అయితే మీ అందరి ముందుకి తీసుకొచ్చానండి. ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా, మటన్ కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రై కూడా కాదు, ఇది కొంచెం మనం గ్రేవీ లాగే చేసుకుంటాము, కానీ అవుట్పుట్ అయితే మనకి ఫ్రైలా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి చపాతీలోకి మంచి కాంబినేషన్. పిల్లలు కూడా తినొచ్చు ఎంచక్క. చాలా బాగుంటుంది. అలాగే చాలా హెల్తీ కూడా, బలం కూడా. మటన్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కడాయి అయితే తీసుకోవాలండి. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సో నాన్ వెజ్కి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. సో ఆ తర్వాత హోల్ గరం మసాలా ఉంటాయి కదా, బిర్యానీ మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, ఇవి షాజీరా 1 స్పూన్, ఇవన్నీ కలిపి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అండి సన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను నేను. చూశారు కదా. సో ఆనియన్ కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది చక్కగా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, ఎక్కడ మాడిపోకుండా. ఆ తర్వాత ఒక పెద్దది టమాటో అండి, మంచిగా ఎర్రగా పండిన టమాటో ఒకటైతే సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. చూశారు కదా. టమాటాని కూడా మంచిగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గించుకుందాం. చూశారు కదా. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటో, ఆనియన్ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా తెచ్చుకున్న మటన్ కీమా మంచిగా సాల్టు, లెమన్ వేసి నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వాష్ చేసి దాంట్లో ఎక్కడ వాటర్ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూశారు కదా. నేను 1/2 కిలో మటన్ అయితే తీసుకున్నానండి. అది ఇప్పుడు చక్కగా టొమాటో, ఆనియన్లో కలిసేలాగా కలిపేసుకుందాము. చూశారు కదా. ఇలా ఇప్పుడు అయితే దీనికి సరిపడా మనం కొంచెం సాల్టు, పసుపు ఇవన్నీ వేసేసుకుందాం. ఒకేసారి వేసేసుకుందామండి, ఇప్పుడే సరిపోతుంది. లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు అనమాట. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను నేను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి మటన్లో ఉన్న వాటరే పైకి వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కలిపేసుకొని ఆ ఉప్పు, పసుపు పట్టేలాగా కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం. అప్పుడు మనకి మటన్ కొంచెం ఉడికిపోతుందండి. చూశారు కదా, మంచిగా డ్రై అయిపోయింది కదా. అంతా ఉడికి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుందామండి. అంటే మనం గ్రేవీ కర్రీ లాగా చెయ్యము, కానీ కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల మటన్ కుక్ అవ్వాలి కదా, అందుకని కొంచెం దాంట్లో ఉండే వాటర్ సరిపోవు అనమాట. అందుకని కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటాము. ఇప్పుడైతే దీంట్లో ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి నేను. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా, నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 2 స్పూన్స్ కారం, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి అండి మధ్యలోకి కట్ చేసి వేసేసుకున్నాను. చూశారు కదా. ఇప్పుడు అంతేనండి, ఇంకేం వేయము. దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాం. ఆ మటన్ కీమా అనేది చక్కగా ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట మొత్తం వాటర్ వేయడం వల్ల. ఫైనల్గా మనకి చక్కగా ఫ్రై లాగే వస్తుంది. దాంట్లో ఉండే వాటర్ మనకి సరిపోవు కాబట్టి, ఇన్ కేస్ మీరు ఒకవేళ కుక్కర్లో ఉడికించుకోవాలనుకుంటే ఫస్టే కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చండి. ముందుగానే కీమాని మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవచ్చు. నేను తెచ్చుకున్న కీమా కొంచెం లేతగానే ఉంది కాబట్టి నేను కుక్కర్లో వేయకుండా డైరెక్ట్గా ప్యాన్ మీదే మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. సో చూశారు కదా, మనం వేసిన గ్లాస్ వాటర్ కూడా చక్కగా ఇనికిపోయి మటన్ అయితే కీమా మంచిగా ఈవెన్గా కుక్ అయిందండి. ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దాంట్లో నేను 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకున్నానండి. ఇంకా మీ దగ్గర మటన్ మసాలా, కస్తూరి మెతి ఉంటే కూడా వేసేసుకోవచ్చు. సో నేను ఇంతవరకు అయితే వేసేసాను. చూశారు కదా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నానండి. ఎందుకు అంటే స్టార్టింగ్ చాలామంది ఏంటంటే ఆనియన్స్ వేసాం కదా స్టార్టింగ్, మనం అప్పుడే వేసేసుకుంటారు ఆయిల్లో. నాకు అప్పుడు వేయడం వల్ల ఈవెన్గా మనకి కూర మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి ఏంటంటే నాకు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అంతగా అనిపించదు అనమాట. అందుకనే నేను ఇలా ఫైనల్గా వేసేస్తాను.
అప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది మటన్‌కి చాలా మంచిగా పడుతుంది. తింటుంటే కూడా కమ్మగా ఉంటుంది. ఇంకోటి నేను ముందుగా పట్టి పెట్టుకోకుండా అప్పటికప్పుడే దంచి వేసుకున్నాను కాబట్టి చక్కగా ఫ్రెష్‌గా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట. దాన్ని కొంచెం సేపు మనం కలిపేసుకోవడం వల్ల ఈవెన్‌గా ఫ్రై అయ్యి మటన్‌కి మొత్తం ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పడుతుంది. సో, చూసారు కదా! అలా ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత ఫైనల్‌గా అయితే కొత్తిమీర కట్ చేసి సన్నగా చాప్ చేసుకొని వేసేసుకున్నానండి. చూసారు కదా! ఫైనల్‌గా అవుట్‌పుట్ ఎంత బాగొచ్చింది కదా! అలా ఫ్రైగా ఉండదు మనకి. ఇంకొకటి గ్రేవీ కర్రీలాగా ఉండదండి. చక్కగా ఇది చపాతీలోకి, పరోటా, రైస్‌లోకి చాలా బావుంటుంది. ఇది నేను ఆఫ్టర్‌నూన్ చేశాను కదా! ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్‌లో తిన్నామండి. బగారా రైస్‌లో కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. నాకు మా పిల్లలకి లంచ్ టైం అయిపోతుంది. టైం లేదని చెప్పేసి నేను వైట్ రైసే చేశాననమాట. ఆఫ్టర్‌నూన్ అయితే ఇలా రైస్‌లో తినేసాము. ఈవినింగ్ అయితే చపాతీ చేసుకొని తిన్నామండి. ఎంత బాగుందంటే సూపర్ కాంబినేషన్. మనకి ఎగ్ పరోటాలాగా ఇలా ఉంటుంది. చిన్న పిల్లలు మటన్ ఇష్టపడని వాళ్ళు కూడా మీరు ఇలా చేసి చపాతీలో కానీ, రైస్‌లో కానీ పెట్టారు అంటే వాళ్ళకది మటన్ ఫీలింగ్ రాదనమాట. చక్కగా తినేస్తారు హ్యాపీగా. పిల్లల కోసం చేసేటప్పుడు కొంచెం కారం అనేది తక్కువగా వేసుకోండండి. చపాతీలో కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మటన్ కీమా ఫ్రై నా స్టైల్‌లో నేనైతే ఇలా చేసుకుంటానండి. మా ఫ్యామిలీ అందరం మేము చక్కగా తింటాము. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, చాలా బలం కూడా మటన్ అనేది పిల్లలకైనా, మనకైనా, ఎవరికైనా చాలా పోషక విలువలు కూడా ఉంటాయి మటన్‌లో. కాకపోతే మనకి కొంచెం ముదురుగా తెచ్చుకున్నప్పుడైతే కుక్కర్‌లో ఉడికించుకొని ఆ తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. లేతగా ఉంటే ఇలా డైరెక్ట్‌గా ప్యాన్‌లోనే చేసేసుకోవచ్చనమాట. సో, చూసారు కదండీ! మటన్ కీమా ఫ్రై అయితే ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ నేనే టేస్ట్ చేశాననమాట. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.